నెల్లూరు జిల్లా కావలిపట్టణం 20వ వార్డులో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు జయంతిబాబు, అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్, యూనిట్ ఇన్ఛార్జీలతో కలిసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన ఇంటింటి ప్రచార కార్యక్రమం ప్రజలకు చేరువయ్యే గొప్ప అవకాశమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 45 రోజుల పాటు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు, పెన్షన్లు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త ప్రకటించనున్నట్లు తెలిపారు. కొంచెం దూరంగా వెళ్ళండి, ఎక్కువ మంది కవర్ అవుతారు. అర్జీ రాసి అర్జీ అండి అమ్మాయిలకి ఎంపీ అర్జీ చూపిద్దాం సార్. అట్టమనండి సార్, అయిచ్చమ్మా కత్తిని 2 సంవత్సరాల్లో శాంతి భద్రతలు అన్ని కూడా బాగున్నాయి చేస్తున్నాడు. మాట్లాడుతుంది అది సీఎం గారితో మాట్లాడుతుంది. పూర్తి చేసుకుని ఈ రోజున 2వ అడుగులో అడుగు పెడుతున్నటువంటి వేళ ఈ మంచి ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం, శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారి దార్శనికత, నరేంద్ర మోడీ గారి సూచనలు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, 4 దిక్కులుగా ఆంధ్రప్రదేశాన్ని కాపాడుతున్నటువంటి వేళ ఈరోజు ప్రజల ముంగిటికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు అందరూ కూడా ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. ఈ 2 సంవత్సరాల కాలంలో సుపరిపాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ఈరోజు ప్రజలు సుభిక్షంగా జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా వాళ్ళ సమస్యలను తెలుసుకోవాలి, వ్యక్తిగత విషయాలన్నీ పరిశీలించాలి, వాళ్ళకి కావలసిన మౌలిక సదుపాయాలు మొదలుకొని అన్నిటినీ కూడా పూర్తి చేసేందుకు ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఈ 2 సంవత్సరాల పూర్తయినటువంటి పరిస్థితుల్లో ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా కూడా నిర్వహించడం జరిగింది. కావలి పట్టణంలో ఉన్నటువంటి 20వ వార్డులో ఈరోజు లాంఛనంగా కావలిలో ఉన్నటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి 40 రోజుల పాటు నిరంతరం కూడా మా కార్యకర్తలు ప్రతి ఇంటా కూడా వెళ్ళి 3-5 నిమిషాల వరకు వాళ్ళతో చర్చించి వాళ్ళ యొక్క వ్యక్తిగత సమస్యలు, వాళ్ళ ప్రాంత సమస్యలు అన్నిటినీ కూడా తెలుసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేయటం, రాబోయేటువంటి 3 సంవత్సరాల కాలంలో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా ఈ రోజున ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా తెలియజేస్తున్నాం, తెలుగుదేశం పార్టీ మీ కుటుంబ పార్టీ, తెలుగుదేశం పార్టీ మీకోసం సేవ చేసేదానికి పుట్టుకొచ్చిన పార్టీ. కావలి తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా నిరంతరం కూడా ప్రజాసేవలో నిమగ్నమైనటువంటి వ్యక్తులు, నిరంతరం కూడా పేద బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండాలని తపన పడే వ్యక్తులు, నిరంతరం కూడా తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళ సొంత పనులు కూడా పక్కన పెట్టి ప్రజా జీవితంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి తెలుగుదేశం కార్యకర్తలు నడుం బిగించున్నారు. తప్పకుండా
వారిని సద్వినియోగం చేసుకోండి, వారిని ఆదరించండి, వారిని ఆహ్వానించండి. మీ సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకొస్తే తప్పకుండా కావాలని కాపు కాసే వ్యక్తిగా, ఈ కావలి ఎమ్మెల్యేగా తప్పకుండా నేను కూడా అన్ని సమస్యల్ని పరిష్కరించి అర్హులైనటువంటి వాళ్ళకి కొత్త పెన్షన్లు ఇప్పించే దాంట్లో కానీ, అర్హులైనటువంటి ఇల్లు స్థలం లేక ఇబ్బందులు పడుతున్నటువంటి అందరికీ ఇలా స్థలాలు కానీ కాలనీలు కానీ మంజూరు చేయించి ఏ ఒక్క నిరుపేద కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు అనే ఒక దృఢ సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం నిరంతరం కూడా ఆలోచిస్తుంది. రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే అందరికీ తీపి కబురైనటువంటి ఎవరైతే 60 సంవత్సరాల నుండి వృద్ధులైతే ఉన్నారో, ఎవరైతే ఏ చెల్లెళ్ళు అయితే భర్తలు కోల్పోయి వితంతువులుగా ఉన్నారో, అదేవిధంగా మానసిక వైకల్యం చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెన్షన్లు రాక వారందరికీ కూడా అతి తొందరలోనే మీ అందరికీ కూడా తీపి కబురు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది. అదేవిధంగా కాలనీల రూపంలో, ఇళ్ల స్థలాల రూపంలో ప్రతి పేదవాడికి అర్హులైనటువంటి వాళ్ళకి గతంలో 2005 వరకు ఈ మధ్యకాలంలో ఎవరికన్నా ఇచ్చుంటే ఇవ్వరు, కానీ అంతకుముందు ఎవరికన్నా ఇచ్చున్నా కూడా మళ్ళా కూడా ఈరోజు కాలనీ కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇచ్చి ప్రతి ఒక్క నిరుపేదను కాపాడుకునే దానికి కూడా ఈ రోజున కాలనీలు కూడా ఇచ్చేదానికి కూడా ఈ ప్రభుత్వం ముందు చూపుతో ముందుకు పోతుందని. కాబట్టి ఈరోజు మేము అందరం కూడా ధైర్యంగా గత 2 సంవత్సరాల కాలంలో ప్రజలకు చెప్పిన హామీలన్నీ నెరవేర్చాం. కాబట్టి మహిళా శక్తి కింద ప్రతి తల్లి కూడా ఆర్టీసీ బస్ ఎక్కితే ఉచితంగా గమ్యాన్ని చేరుస్తున్నాం. కాబట్టి 3 సిలిండర్లు ఇచ్చి ప్రతి తల్లిని ఆదుకుంటున్నాం. కాబట్టి వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, వితంతులకు కానీ పెన్షన్లు 1వ తేదీ వస్తుందంటే అది ఆదివారం అయితే 31వ తేదీని ఇచ్చి మీ ముంగిటికి వచ్చి మీకు తీసుకొచ్చి ఇచ్చి మీ కళ్ళల్లో ఆనందం చూస్తుంది. కాబట్టి ఈరోజు మా తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా మీ ఇంటికి ధైర్యంగా వస్తున్నారు. ముఖ్యంగా